ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకందరికీ నమస్కారం. మరియు రన్ టీవీ యజమాన్యానికి, రన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వందనాలు. మామూలుగా ప్రజాహితం కోసం ఎప్పుడు పనిచేసే నాయకుడు మాటలకి కాదు, చేతులతోనే నిరూపించే వ్యక్తి మా అధ్యక్షులు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన మంచితనాన్ని, సహనాన్ని కొందరు బలహీనతగా, అంటే మంచితనము సైలెంట్గా ఉండడానికి బలహీనతగా ఎంచుకుంటున్నారు. ఎన్నో అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు, చాలా బాధాకరం. కానీ ఒక్క విషయం స్పష్టంగా చెప్తా, ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ప్రజల కోసము ఆయన చేస్తున్న సేవలు, గతంలో ఎంతమంది ఆయన తీసుకున్న శాఖలు, ఎంతమంది ఎన్ని రకాలుగా న్యాయం చేసినారు, ఇప్పుడు ఆ శాఖలకి 100% న్యాయం ఎంత బాగా జరుగుతూ ఉంది, ఆ శాఖల్లో ప్రజలు ఎంత బాగా హ్యాపీగా ఉండారు. ప్రతి శాఖకు కూడా 100% న్యాయం చేస్తూ పల్లె నుంచి మారుమూల తాండా వరకు రోడ్లు వేయడము, ఏ సమస్య మీద ప్రజలు వచ్చినా కూడా ఆ సమస్యని అప్పటికప్పటికే పరిష్కరించే దిశగా మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్న ప్రజా పోరాటంలో ప్రజలకు మంచి చేస్తున్న దీంట్లో చాలామంది వైఎస్ఆర్సీపీ కావాలి, కొందరు కావచ్చు, లేదంటే ఇప్పుడు కొంచెం ఈ మధ్యలో కమెడియన్ వచ్చినాడు, డైలాగులు కొట్టినాడు కమెడియన్, ఆయన అరెస్ట్ చేసినారు పోలీసులు. ఇట్లా కమెడియన్లు అరెస్ట్ చేస్తారు, మీరు కొట్టే డైలాగ్కి అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయకుండా ఉండరు. ఎందుకు? మీకు అసలు ఆ డైలాగ్ కొట్టే అవసరం ఏముంది? ఆయన మంచి చేస్తున్నాడు, మంచి చేసినప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండు ఇంట్లో. చెడ్డ చేస్తే ఏదైనా మాట్లాడాలా, తప్పు చేస్తే ఏదైనా మాట్లాడాలి, తప్పు చేస్తే సర్దిద్దుకుంటాం. నువ్వు తప్పు చేసి చెప్పకుండా నీ డైలాగులతో, నీ పంచి డైలాగులతో కామెడీ చేస్తూ ఉంటే కామెడీ క్యాండిడేట్లా మేము నీ మాదిరి ఏమన్నా సీరియస్గా ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని అంచెలంచెలుగా ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే నంబర్ 1 దిశగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. అది చూసి ఓర్వలేక వెనకాల ఏనుగులు చూసి కుక్కలు మరతాయంటే అట్లా అయిపోయింది మీ పరిస్థితి. రేపు పొద్దున మీరందరికీ మేము గమ్మునున్నాం అనుకోవద్దండి. మేము చేసేది మంచి పనులు చేస్తే శభాష్ అనండి, లేదంటే నోరు మూసుకొని ఉండండి. మీరు అనకపోయినా మీకు మాకు నష్టం లేదు. కానీ తప్పు చేయకుండానే కామెడీగా మా మీద సెటైర్లు వేసుకుంటా, జోకులు వేసుకుంటా చేస్తే కబడ్దార్ బాగుండదు, జైలు పాలే మీరందరూ కూడా. ఈ సందర్భంలో చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.